అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరకం అంటే రాజం, రాజం అంటే నరకం. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రధానంగా రాజం పెద్ద పట్టణం. చుట్టుపక్కలకి చూస్తుంటే 12 మండలాల వరకు రాజం పెద్ద నగరము. రాజంలో ఏ వ్యాపారాలు లావాదేవీలు జరగాలంటే రాజా రావాల్సిందే, వెళ్ళాల్సిందే. అటువంటి రాజంలో పాలకొండ రోడ్డు చూస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మీరు చూస్తే కనుకైతే ఈ విజువల్స్లో చూడొచ్చు. చాలా దారుణ పరిస్థితి. ఇవి చెరువుల, గుంతల అనే పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ కనబడుతుంది. చాలామంది వరకు ఈ రోడ్లు వెళ్ళాలంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు. చాలా భయపడుతూ ప్రాణాలు అరచేతులు పెట్టుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం అయితే స్కూల్ పిల్లలతో వెళ్తుంటే తల్లిదండ్రులు తిరిగి వచ్చేంత వరకు చాలా భయాందోళనకు గురవుతున్నారు. రాజా పరిస్థితులు మాత్రం చాలా అధ్వానంగా, చాలా దారుణంగా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరు చూసినా, ఎవరిని అడిగినా సరే ఒకటే మాట చెప్తున్నారు, ఈ రోడ్లంటూ వెళ్ళలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. పాలకొండ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు రావాలనుకుంటే అరగంట పడుతుంది. అదే అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి రాజా రావాలంటే గంటల కొద్ది టైం పడుతుంది. అంత దారుణంగా అయితే ఈ రోడ్లని చెప్పుకోవచ్చు. ఇవి చెరువుల, గుంతల అనే పొజిషన్లు అయితే ఉన్నాయి. అసలు యాక్చువల్లీ ఈ చెరువులు, గుంతలు చాలా దారుణంగా అయితే ఉన్నాయి. బస్సులు వెళ్తుంటే, ఆటో వెళ్తుంటే వెళ్తున్న పరిస్థితి అయితే. మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాయుడు గారు, ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎన్నాళ్ళ నుంచి బాధలు పడుతున్నారు చెప్పండి. నా పేరు జీటీ నాయుడు అండి. మాది రాజాం కాన్స్టిట్యూషన్. మరి ఈరోజు వర్షాలు పడినప్పుడు కానీ ఈ రాజాం టు అంబేద్కర్ జంక్షన్ నుండి జిఎంఆర్ఐటి వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మరి అనేక మండలాల నుండి ఈ ప్రాంతం గుండా రాజాం హెడ్ క్వార్టర్ చేరుతారు. మరి పిల్లలు చదువులు, ఎడ్యుకేషన్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, జిఎంఆర్ఐటి లాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నవి ఇక్కడ ఈ ప్రాంతానికి. ఈ రోడ్డు మాత్రం బాగు చేయని పరిస్థితి కనిపించలేదు. ఈ రాజాం చూస్తుంటే మరి 2017లో అప్పటి చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయలు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అప్పుడు ప్రభుత్వం పోవడం, 2019లో మరి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అటువంటి అయ్యా చంద్రబాబు నాయుడు చేయని పని నేనేది చేయను, నేనేది ముట్టుకోను, డోంట్ కేర్ అనుకొని వెళ్ళిపోయినాడు పనికి మన ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి వదిలి వెళ్ళిపోయినటువంటి దుస్థితి ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీకి తిట్టని నాయకుడు లేడు ఈ పరిసర ప్రాంతంలో. ఈ రోడ్లు కొంటూ వెళ్ళినటువంటి వాళ్ళు యథోల పరిపాలన చేసి రోడ్లు నాశనం చేసి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మంత్రాలు చదువుతున్నాడు. సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే అతని దుస్థితి వల్ల 10 సంవత్సరాలు ఈ రోడ్డు అభివృద్ధి జరగలేదు. విద్యార్థులు అయితేనేమి, మరి యువకులు అయితేనేమి అనేక ప్రమాదాలు గురైపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి అతని దృష్టికి మా పౌరులను తీసుకెళ్తే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే కూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానటువంటి మాట కూడా ఇవ్వడం జరిగింది. అతని మాట అంటే మాటే ఇచ్చి తీరుతాడో అటువంటి నాయకుడిని సరి మేము ఎన్నుకున్నాం. కాబట్టి ఈ రోడ్డు దుస్థితిని ఇమీడియట్గా పూర్తి చేయాలి, గోతులు కప్పాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రసంగం చేస్తాము. ఇటువంటి దుస్థితి ఏ రాష్ట్రం కూడా రాకూడదు. జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి దుర్మార్గుడిని ఈ రాష్ట్రంలో తరిమి కొట్టిన ప్రజలకి మంచి రోడ్లు ఇచ్చి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని. అది ఇక్కడ పరిస్థితి. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో అయితే మాత్రం సంక్షేమ పథకాలు అవి ఇవి అని చెప్పేసి ఇచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోడ్లపై దృష్టి పెట్టలేదని చెప్పేసి గడిచిన ప్రభుత్వంతో పాటు చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి మన ప్రధానంగా స్థానికులు మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతానికి మరొక ఉన్నారు మనతో మాట్లాడడానికి. సరే మీరు చెప్పండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్ల నుంచి? ఈ రోడ్డు మీద చాలా దారుణంగా ఉందండి. అంబేద్కర్ జంక్షన్ నుంచి మన జిఎంఆర్ఐటి వరకు అయితే ఆల్రెడీ మన స్థానిక మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం జరిగింది. ఈ తక్షణం కూడా మరొక 4 రోజుల్లో ఇది కంప్లీట్ చేయడానికి మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఇది ఆయన చాలా దృష్టి పెట్టి పట్టుదలతో ఈ రోడ్డు ఎలాగైనా నిర్మించడానికి, ప్రజా సమస్య తీర్చడానికి ఆయన ముందుకు వస్తున్నారు. ఏ విధమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ రోడ్లు కానీ ఏ విధమైన అన్ని విధాల డెవలప్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు అయితే గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఇంకా మేము కూడా ఆయనకి వెన్నంటే ఉండి దీన్ని
తక్షణమే కంప్లీట్ చేయాలని మేము అన్ని విధాలా కోరుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక అయితే మాత్రం ఇవి గుంతలు కావు, చెరువులు అని చెప్పేసి స్థానికులు వాహనదారులు ఏమైతే ప్రయాణికులు అయితేనేమి చాలా ఇబ్బందులు అయితే పడే పరిస్థితి అయితే ఉంది. చూస్తుంటే మోకాల లోతు వరకు అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి, చాలా దారుణం ఉంది ఇక్కడ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేయాలంటే నరకం అనిపిస్తున్నారు. చాలామంది వరకు అయితే మెడ నొప్పులతో, వెన్నుపూస నొప్పులతో, నడుము నొప్పులతో చాలామంది అయితే చాలా దారుణంగా ఇబ్బందులు పడి అనారోగ్య పాలయ్యే కూడా పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే దీనిపై రోడ్డుపై దృష్టి పెడుతుందా లేదని చెప్పేసి వేచి చూడాలి. ఇంకా రాజా నుంచి ఆర్టీవీ సురేష్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.